హాయ్, అందరికీ నమస్కారం. ఒకసారి ఇలా జరిగింది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ భోజనానికి కూర్చోబోతుంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒక చిన్న పాప, ఒక 5 సంవత్సరాల పాప కూడా ఉంటుంది. అయితే వాళ్ళు కూర్చునే సమయంలో ఏం జరుగుద్దంటే, ఆ పాప ఒక చిన్న ప్లేట్‌ని కింద పడేస్తుంది. అయితే ఆ కింద పడేయడం వల్ల వాళ్ళ అమ్మకి చాలా కోపమొచ్చి, ఆ పాపని చాలా తిడతది. ఆ పసి మనసు చాలా బాధపడుద్ది. చాలా హర్ట్ అవుద్ది. అయితే తిట్టడం అయిపోయాక ఆహార పదార్థాలన్నీ పెట్టుకున్నాక అందరూ తినే ముందు ప్రార్థన చేస్తారు దేవుడికి. ఓ పరమేశ్వర మాకు ఈ ఆహార పదార్థాలు ఇచ్చినందుకు, తిని మేము ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేశాక ఆ పాప వాళ్ళ అమ్మని అడుగుతుంది. అమ్మ, మన దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటలు వింటాడా అంటే, అవును వింటాడండి. అంటే ఎక్కడున్నా వింటాడా అని అడుగుద్ది. అవును ఖచ్చితంగా వింటాడని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. అయితే అప్పుడు ఆ పాప, అంటే ఇప్పుడు మనం చేసిన ప్రార్థనే వింటాడా? లేకపోతే నువ్వు నన్ను ఇంతకుముందు ప్రార్థనకు ముందు నన్ను తిట్టావు కదా! అది గూడా వింటాడా? అని చెప్పి అడుగుతుంది. ఆ మాట వినగానే వాళ్ళ అమ్మకి చాలా బాధేసి చాలా పశ్చాత్తాపపడుద్దనమాట. అంటే ఈ పసి మనసుని నేను ఇలాగా చిన్న విషయానికి ఇలాగా తిట్టి బాధ పెట్టాను అని ఇంకెప్పుడు చిన్న చిన్న విషయాలకి తిట్టకూడదు అని చెప్పి రియలైజ్ అవుతుంది. మనం గూడా రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలకు గూడా ఇతరులని మనం మనుషుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతాం. మాటలైతే తిరిగి వెనక్కి రావు. రోజులెళ్ళిపోతాయి, పరిస్థితులెళ్ళిపోతాయి గానీ, మాటలు మళ్ళీ తిరిగి రావు. అందుకనే చిన్న చిన్న విషయాలకు మనం అర్థం చేసుకొని మాట్లాడాలి. ధన్యవాదాలు.